ఆ రోజు డేట్ జనవరి 21, 1810 సంవత్సరం. 6 పోర్చుగీస్ ఫ్రైగేట్ షిప్స్ని 300 చైనీస్ పైరేట్ షిప్స్ చుట్టుముట్టేశాయి. అది ప్రపంచంలోనే అతిపెద్ద పైరేట్ ఫ్లీట్. చరిత్రలో ఇంకెక్కడ కూడా అంత పెద్ద పైరేట్ ఫ్లీట్ అయితే ఒక్కచోట చేరింది లేదు. అలాంటి అతిపెద్ద పైరేట్ ఫ్లీట్కి నాయకత్వం వహిస్తున్నది చింగ్ షీ. తను ఒకప్పుడు వేశ్య, కానీ ఆ తర్వాత ఆ మొత్తం పైరేట్ ఫ్లీట్కి నాయికగా మారి పైరేట్ క్వీన్గా మారింది. తను తన యొక్క ఇన్ఫేమస్ రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ మొత్తాన్ని కూడా ఆ పోర్చుగీస్ నౌకల మీద దాడి చేయడం కోసం తీసుకొని ఆ ప్రాంతానికి వచ్చింది. నిజానికి ఇది మొదటిసారి కాదు పోర్చుగీస్ వాళ్ళ మీద చింగ్ షీ అటాక్ చేయించడం. ఇంతకు ముందే చాలాసార్లు అటాక్ చేయించింది. బట్ ఇప్పుడు వాళ్ళు చాలా పవర్ఫుల్ వార్ షిప్స్తో ఆమెను ఎదుర్కోవడం కోసం ఆ ప్రాంతానికి వచ్చారు. కేవలం వాళ్ళు 6 సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ పోర్చుగీస్ ఫ్రైగేట్స్ అనేవి చాలా పెద్దవి, థిక్ వుడెన్ హల్స్తో నిర్మింపబడినవి. అందువలన వీళ్ళ యొక్క బాంబులు ఏవైతే ఉన్నాయో అవి అంత ఈజీగా ఆ షిప్స్ని పెనట్రేట్ చేయలేకపోతున్నాయి. అంతేకాదు దాంట్లో ఎక్స్ప్లోజివ్ షెల్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్ప్లోజివ్ షెల్స్ ఈవిడ యొక్క చిన్న షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా ఈజీగా నీటి లోపల మునిగిపోయేలా చేసేస్తోంది. అలా 9 గంటల పాటు వాళ్ళ మధ్య యుద్ధం అయితే కొనసాగింది. ఫైనల్గా చింగ్ షీ అలాగే ఆమె యొక్క ఫ్లీట్ మొత్తం ఓడిపోయి ఆ ప్రాంతం నుంచి ప్రాణభయంతో పారిపోయింది. ఆ తర్వాత 2 వారాలకి ఆమె చైనీస్ గవర్నమెంట్కి సరెండర్ అయిపోయింది. కాకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమెకి పనిష్మెంట్ ఇవ్వకుండా ఆమె ప్రశాంతంగా రిటైర్ అయిపోనిచ్చారు. అంతేకాదు ఆమె అప్పటి వరకు దోచుకున్న సంపద ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఆమెనే ఉంచుకోమని చెప్పారు. మరి ఎందుకు అలా చేశారు? ఇంతకీ ఎవరు ఆవిడ లైఫ్ యొక్క ఇంక్రెడిబుల్ జర్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక వేశ్య సౌత్ చైనా సీ మొత్తాన్ని కూడా ఎలా గజగజ వణికించిందో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బేసిక్గా చైనాలో ఒక పూర్ పేషెంట్గా జన్మించింది. అందువలన అప్పటి కాలంలో ఎలాగైతే మిగతా పేషెంట్ గర్ల్స్ బలవంతంగా వ్యభిచారంలోకి దింపబడ్డారో అలాగే ఈమె కూడా చిన్న వయసులోనే వ్యభిచారంలోకి దింపబడింది. ఆమె యొక్క ఎర్లీ లైఫ్ గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ వ్యభిచారంలోకి దిగిన తర్వాత పొలిటికల్ పీపుల్తో బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క సీక్రెట్స్ని బయట పెట్టేస్తాను అంటూ వాళ్ళని లైట్గా బెదిరిస్తూ వాళ్ళందరినీ కూడా తన అండర్లో ఉంచుకునేది. వాళ్ళ నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని కూడా చాలా ఎక్కువగా పొందేది. 26 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె కళ్ళు మోస్ట్ పవర్ఫుల్ పైరేట్స్లో ఒకరైన జంగీ మీద పడ్డాయి. జంగీ అనే పర్సన్ అప్పట్లో చాలా పవర్ఫుల్ పర్సన్. అతను నీటి మీద చాలాసార్లు చాలా తెలివిగా దొంగతనాలు చేశాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేదానికి 2 వేరు పాయింట్స్ అయితే వినబడుతూ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఆమె యొక్క అందానికి ముగ్ధుడైపోయి జంగే ఆమెను చూడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అండ్ ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను తన భార్యగా చేసుకొని పైరెట్ క్వీన్గా చేసుకున్నాడు అనేది ఒక పాయింట్. రెండోది ఏంటి అంటే వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళిద్దరూ ఒక మాట అనుకొని ముందుకెళ్ళినట్టయితే బిజినెస్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ముందుకెళ్తుందన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఒక చోటకి చేరి ఆ తర్వాత కొన్నాళ్ళకి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని అలా పెళ్లి చేసుకున్నారని ఇంకొంతమంది అంటూ ఉంటారు. ఏది నిజం అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. ఇన్ఫాక్ట్ అనవసరం కూడా, ఎందుకంటే ఫైనల్గా వాళ్ళైతే పెళ్లి చేసుకున్నారు కాబట్టి. అండ్ పెళ్లి తర్వాత చింగ్ షీ తన యొక్క వ్యభిచారాన్ని కంప్లీట్గా ఆపేసింది. అండ్ వెరీ సూన్ ఆ కపుల్ ఒక యంగ్ మ్యాన్ని అడాప్ట్ చేసుకున్నారు. తన పేరు చోంగ్ పో, అంటే అతన్ని కొడుకుగా దత్తత తీసుకున్నారనమాట వాళ్ళ యొక్క అఫీషియల్ సన్ కింద. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఎలాగా వాళ్ళ యొక్క అసలైన పుత్రుడి కింద ఎందుకు ఇంత గట్టిగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనేది మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. బేసిక్గా చంగ్ అనే పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండేవాడు. కాకపోతే జంగీకి అతనంటే చాలా ఇష్టం. సో అందుకని
15 ఏళ్ల వయసులో వాళ్ళ ఫ్యామిలీ నుంచి తనని ఎత్తుకొని వచ్చేసి తనని ఆ పైరేట్ ఫ్లీట్లో కలిపేసి ఆ సర్వీస్లో పెట్టేశాడు. బేసిక్గా పెద్దగా ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ కూడా చెంగ్పోకి ఒక న్యాచురల్ ఎబిలిటీ ఉంది అండ్ చరిష్మా కూడా ఉంది. సో అందువల్ల చాలా అంటే చాలా త్వరగా అతను మిగతా ఫ్లీట్ క్యాప్టెన్స్ దగ్గర చాలా మంచి రెస్పెక్ట్ని అయితే పొందాడు. అన్ని ర్యాంక్స్ పీపుల్ దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అండ్ చింగ్షీకి ఇది అంత నచ్చకపోయినప్పటికీ కూడా తనకు వేరే ఆప్షన్ అయితే లేదు. అంటే తనకేంటంటే తనే డామినేషన్ చూపించాలి అనే కైండ్ ఆఫ్ థాట్ ఉండేది. బట్ అక్కడ అది కుదిరేది కాదు. అయితే వీళ్ళ పెళ్ళైన కొన్నాళ్ల తర్వాత జంగ్ వియత్నాం దగ్గర ప్రయాణిస్తున్న టైంలో నీటిలో ఒక యాక్సిడెంట్ కారణంగా చనిపోయాడు. సో లీడర్ లేకపోవడం వల్ల ఆ పైరేట్ ఫ్లీట్కి ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో ఏమీ అర్థం అయ్యేది కాదు. సో మొదటి నుంచి కూడా అక్కడ డామినెన్స్ చూపించాలి అనే చింగ్షీ యొక్క ఆశకి ఒక నిజమైన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది అప్పుడు. కాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే కేవలం మెన్స్ని మాత్రమే అక్కడ లీడర్గా పెట్టాల్సి ఉంటుంది. ఉమెన్స్ని అక్కడ లీడర్గా పెట్టడానికి ఒప్పుకోరు. పెట్టినా కూడా వాళ్ళ మాట ఎవరు కూడా వినరు. సో ఆ పైరేట్ ఫ్లీట్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం చింగ్షీ ఏం చేసిందంటే చాంగ్ పోని అప్రోచ్ అయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జంటగా మారారు. బేసిక్గా మళ్ళీ ఇందాక స్ట్రెస్ చేసి చెప్పింది ఇందుకే అనమాట. సన్ 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 అన్నారు, కొడుకు 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 అన్నారు, అఫీషియల్ అన్నారు. కానీ భర్త చనిపోగానే మళ్ళీ తననే అప్రోచ్ అయ్యి తనతోనే శృంగారం చేసి తనతోనే కలిసి తనతోనే లీడర్షిప్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేసింది. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు ఆమెకి. సో అతనితోనే చేయాలనుకుంది అండ్ చేసింది. అండ్ మొత్తం అందరికీ కూడా చెప్పింది ఇక మీదటి నుంచి చుంగ్పోనే మీ యొక్క అఫీషియల్ క్యాప్టెన్ అని. ఇన్ఫ్యాక్ట్ చుంగ్పో కూడా చాలా మంచి పేరు ఉంది కాబట్టి అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అందరికీ తెలుసు చుంగ్పో పేరుకు మాత్రమే లీడరు, పేరుకు మాత్రమే క్యాప్టెన్, మొత్తం వెనకుండి నడిపించేదంతా కూడా చింగ్షీని అని. జస్ట్ చుంగ్పో తన యొక్క మౌత్ పీస్ మాత్రమే. ఆ తర్వాత ఆ ప్రాంతపు గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అడాప్షన్ని రద్దు చేయమని చెప్పారు. అండ్ గవర్నర్ రద్దు చేశాడు. సో అలాగా మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా హాయిగా పెళ్లి చేసుకున్నారు. 20,000 మంది పైరేట్స్ వాళ్ళందరినీ కూడా చూస్తూ ఆశీర్వదిస్తూ ఉన్న టైంలో వాళ్ళిద్దరు కూడా హాయిగా పెళ్లి చేసుకున్నారు. సో ఫ్లీట్ మీద ఆమెకి కంప్లీట్గా గ్రిప్ వచ్చేసింది. ఆ తర్వాత చింగ్షీ అప్పుడు ఒక క్యాంపెయిన్ ఆఫ్ పైరసీ మొదలుపెట్టింది. అదేంటి అంటే సదరన్ చైనీస్ తీర ప్రాంతం మొత్తాన్ని కూడా తన అండర్లోకి తీసుకోవాలి అని. అంటే ఆ ప్రాంతంలో ఏ షిప్ వచ్చినా కూడా ఐదర్ వీళ్ళు దొంగతనం చేయాలి, లేదు వీళ్ళు దొంగతనం చేయకుండా ఉండాలంటే అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఒక కండిషన్ అయితే తీసుకొని వచ్చింది. తర్వాత చింగ్షీ ఏం చేసిందంటే లోకల్ విలేజర్స్ అందరితోని కూడా మాట్లాడుకుంది. వాళ్ళందరికీ కూడా తను చెప్పిన పాయింట్ ఏంటి అంటే వీళ్ళందరికీ కూడా చింగ్షీ సపోర్ట్ చేయాలి అంటే తను కొన్ని నౌకల నుంచి రకరకాల వస్తువుల్ని సరుకుల్ని దొంగతనం చేస్తూ ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఆ విలేజెస్కి ఇస్తూ ఉంటుంది. అండ్ దానికి బదులుగా ఆ విలేజెస్ కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆ విలేజర్స్ మీద పడి వాళ్ళందరినీ దోచుకోకుండా ఉండేందుకు కూడా ఎక్స్ట్రాగా అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా కొన్ని డజన్ల సంఖ్యలో ఆమె విలేజెస్ అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకుంది. వాళ్ళందరూ కూడా ఆమెకి మంత్లీ ట్యాక్సెస్ పే చేసేవారు. సో బదులుగా ఆమె కొన్ని వస్తువులు ఇచ్చేది అండ్ ఆ విలేజెస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది. ఆమె రైట్స్ కావచ్చు, రైవల్ పైరేట్ రైట్స్ కావచ్చు, ఏవి కూడా వాళ్ళని ఏమీ చేయకుండా చూసుకుంటూ ఉండేది. 1808వ సంవత్సరం నాటికి వచ్చేసరికి పొలిటికల్ ప్రెషర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. అంటే చింగ్షీ యొక్క రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ని ఎలాగోలాగా పడగొట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చైనీస్ గవర్నమెంట్ అయితే నిర్ణయించుకుంది. సో అందుకోసం చాలా పెద్ద స్థాయిలో షిప్పులను అయితే పంపి ఆమె యొక్క ఫ్లీట్ మీదకి అటాక్ అయితే చేయించేది. చాలా పెద్ద సంఖ్యలో యుద్ధాలు అయితే జరిగేవి. కానీ ఆ గవర్నమెంట్ ఫ్లీట్ ప్రతిసారి కూడా ఓడిపోయేది. ఎందుకంటే చింగ్షీ చాలా తెలివైనది, తనకి కొన్ని బ్రిలియంట్ ఐడియాస్ ఉన్నాయి. ఎందుకంటే తన భర్తని తను ఎన్నో ఏళ్ళుగా చూసింది అండ్ ఆ టైంలో తను అన్ని రకాల మెలకువలు నేర్చుకుంది. అండ్ పుట్టినప్పటి నుంచి తనకు చాలా తెలివితేటలు ఉన్నాయి కదా, ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చింది. సో ఆ తెలివితేటలన్నీ కూడా ఉపయోగించి ఆ గవర్నమెంట్ షిప్పులని ఓడించి ఆ షిప్పుల్ని కూడా తన కంట్రోల్లో తీసేసుకునేది, వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తూ ఉండేది. సో ఇలాగ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేసరికి చైనీస్ నేవీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఫిషింగ్ వెజల్స్ని కూడా కాంబాట్ వెజల్స్గా మార్చేసి వాటితో కూడా యుద్ధం చేయాల్సి వచ్చేది. సో అలాగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ ఓడిపోతూ వచ్చారు. సో ఇంకా చేసేది ఏమీ లేక ఆ కిన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైవల్ పైరేట్ క్యాప్టెన్ అయిన
ఓపోటా అని రీచ్ అయింది. ఈ ఓపోటా అనే పర్సన్ ఒకప్పుడు చింగ్షీతో కలిసి పనిచేసిన పర్సనే, కాకపోతే ఆ తర్వాత కొన్ని గొడవల కారణంగా బయటకు వచ్చేసి సెపరేట్గా ఇంకొక పైరేట్ సిస్టమ్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. సో ఈ పర్సన్కి చింగ్షీ యొక్క క్యాపబిలిటీస్ గురించి, ఆమె యొక్క స్ట్రాటజీస్ గురించి అన్నిటి గురించి చాలా ఐడియా ఉంది. సో చైనీస్ నేవీ యొక్క సహాయంతో అతను చింగ్షీ మీదకి యుద్ధానికి అయితే వెళ్ళాడు. చింగ్షీని చాలా వరకు వెనక్కి అయితే పంపగలిగాడు, బట్ కంప్లీట్గా అయితే ఓడించలేకపోయాడు. సో ఆమెకి గాయాలైతే కొంతవరకు అయ్యాయి, అంటే శరీరం మీద కాదు మనసులో, నన్నే వెనక్కి పంపిస్తారా అనే కైండ్ ఆఫ్ మానసిక గాయం అయింది. సో రివెంజ్ తీర్చుకోవడం కోసం చింగ్షీ ఏం చేసిందంటే తన యొక్క రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ యొక్క అటెన్షన్ని సౌత్ వైపు ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళింది. అంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని ఇంకా పెంచుకోవడం కోసం చింగ్షీ అలా చేసింది. సో తను చైనీస్ కోస్ట్ని ఎన్నో సంవత్సరాలుగా పైరేట్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా తను యూరోపియన్ షిప్పులను అయితే అవాయిడ్ చేసేసేది. ఎందుకంటే యూరోపియన్ షిప్పులు చాలా అడ్వాన్స్డ్, అంటే వాటి యొక్క డిజైన్ పరంగా, ఫైర్ పవర్ పరంగా, ప్రొఫెషనల్ సైలర్స్ ఉంటారు క్రూజ్లో కూడా. సో వాళ్ళందరి పరంగా చాలా అంటే చాలా టాప్ లెవెల్లో ఉంటాయి. చింగ్షీకి తెలుసు యూరోపియన్ ఫ్రైగేట్స్తో తన యొక్క షిప్ అసలు ఏ పరంగానూ కూడా మ్యాచ్ అవ్వలేవని. సో అందుకనే ఇన్నేళ్లుగా ఆ షిప్పులను అసలు ఏమాత్రం అటాక్ చేయనిచ్చేది కాదు. అండ్ యూరోపియన్ పవర్స్ని తను ఫేస్ చేయలేదని కూడా తెలుసు. సో అందుకని వాళ్ళ జోలికి వెళ్ళేది కాదు. అయితే ఓపోటా చేతిలో కొంతవరకు ఓడిపోయిన తర్వాత ఆమె తన యొక్క ఫార్మర్ హంటింగ్ గ్రౌండ్స్ని వదిలేసి వెళ్లాల్సి వచ్చింది కదా. సో ఇంకా వేరే ఆప్షన్ లేక అప్పుడు చింగ్షీ యూరోపియన్ షిప్స్ని కూడా రైడ్ చేసింది. ఇనీషియల్గా అవి కొంతవరకు సక్సెస్ అయ్యాయి కూడా. ఈవెన్ కొన్ని షిప్స్ని సీజ్ చేశారు. కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్కి లంచాలు కూడా ఇచ్చి వాళ్ళ ద్వారా వీటిని కంట్రోల్లో కూడా తెచ్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కొంతమంది ఆఫీసర్స్తో కూడా అప్పట్లో ఆమె కలిసి పనిచేసింది. సో ఆ టైంలో చింగ్షీ యొక్క బోల్డ్నెస్ ఇంకా ఎక్కువైపోయి ఆమె ఏం చేసిందంటే పోర్చుగీస్ షిప్పుల మీద రైడ్ చేయడం మొదలుపెట్టింది. సో అలాగ 1810వ సంవత్సరంలో ఆమె తన యొక్క ఇన్ఫేమస్ రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్కి ఒక ఎండ్ పెట్టేసిందనే చెప్పొచ్చు, ఆ పోర్చుగీస్ నౌకల మీద యుద్ధం చేయడం ద్వారా. ఇది మొదలైంది సెప్టెంబర్ 1809లో. చింగ్ యొక్క పైరేట్ షిప్స్ ఒక పోర్చుగీస్ ట్రేడ్ షిప్ని సీజ్ చేసి అందులో ఉన్న క్రూ మొత్తాన్ని కూడా కంప్లీట్గా చంపేశారు. అండ్ ఆ టైంలో మకావ్ యొక్క కొలోనియల్ గవర్నమెంట్ ఈ పైరేట్ బ్లాకేడ్కి భయపడి పోర్చుగీస్ గవర్నమెంట్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెందిన 3 షిప్స్ని డిస్పాచ్ చేయడం కోసం అప్రూవల్ తీసుకుంది. ఆ 3 షిప్స్ బయలుదేరింది ఈ రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ని హంట్ డౌన్ చేసి వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా నాశనం చేయడం కోసం. చింగ్షీ ఇనీషియల్గా తన ఫ్లీట్ మొత్తానికి కూడా ఏమని చెప్పిందంటే డైరెక్ట్ ఎంగేజ్మెంట్ని అవాయిడ్ చేయండి, బట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే చిన్న చిన్న పోర్చుగీస్ రీసప్లై షిప్స్ ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేయండి. అవన్నీ కూడా స్క్వాడ్రన్ ఆఫ్ చైనీస్ జంక్స్ కిందకు వస్తాయి. సో వాటిని మనం కంట్రోల్లో తెచ్చుకుంటే సరిపోతుంది, పెద్ద పెద్ద వాటి మీదకి వద్దు అని చెప్పింది. బట్ వాటిల్లో కూడా సుపీరియర్ క్యానన్స్ ఉన్నాయి, రైఫిల్స్ ఉన్నాయి. సో ఆ షిప్పుల మీద కూడా చింగ్ అయితే గెలవలేకపోయింది. చింగ్ చెందిన ఎన్నో నౌకలు ఆ అటాక్ టైంలో నీటి లోపల మునిగిపోయాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 15వ తారీఖున మరొక 3 షిప్పులు వచ్చాయి. ఆ 3 షిప్పుల మీద చింగ్ యొక్క రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ చాలా పెద్ద స్థాయిలో అటాక్ అయితే చేసింది. సుమారుగా 200 షిప్పులతో వెళ్ళి అటాక్ చేసింది. సుమారుగా 12 గంటల పాటు ఆ యుద్ధం అయితే కొనసాగింది. 2 ఫ్లీట్స్ కూడా కంటిన్యూస్గా ఫైర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. బట్ ఫైనల్గా ఏమైందంటే చింగ్స్ యొక్క ఫ్లీట్ మోస్ట్లీ నీట మునిగిపోయింది. ఎందుకంటే అవన్నీ కూడా కన్వర్టెడ్ జంక్స్ మేడ్ షిప్స్. వాళ్ళకి పెద్ద పెద్ద నౌకలు కొనుక్కునేంత డబ్బు ఉండదు కదా. సో అందుకని వాళ్ళు ఏంటంటే పాత నౌకల యొక్క జంక్ ఉంటుంది కదా, సో వాటన్నిటిని కూడా కొనుక్కొని వచ్చి వాటిని ఇలా నౌకలుగా మార్చుకున్నారు. అండ్ అంతేకాకుండా కొన్ని స్టోలెన్ ఆర్ ఇన్ఫీరియర్ క్యానన్స్ని వాడుతున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ ఫైర్ పవర్ కానీ ఏది కూడా పోర్చుగీస్లో 20% కూడా లేదు. సో ఇంకా ఏం పోటీ పడతారు చెప్పండి వాళ్ళు. సూర్యాస్తమయం అయ్యే టైంకి డజన్స్ ఆఫ్ షిప్స్ కంప్లీట్గా మునిగిపోయాయి. రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ చెల్లా చెదిరైపోయింది, అంటే భయంతో పారిపోయారు. తర్వాత పోర్చుగీస్ షిప్స్ వాళ్ళ యొక్క ప్రాంతానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు, ఒక్క షిప్ను కూడా కోల్పోకుండా. దీన్ని చూసి చైనీస్ గవర్నమెంట్ ఒక ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి ఇమీడియట్గా పోర్చుగీస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్లాన్ అయితే మొదలుపెట్టింది. సో మిడ్ నవంబర్లో పోర్చుగీస్ వాళ్ళు 3 పవర్ఫుల్ ఫ్రైగేట్స్ని ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రైగేట్స్కి యాడ్ చేసి వాటన్నిటిని కూడా చైనీస్ గవర్నమెంట్ షిప్స్తో లింకప్ చేయడం కోసం పంపింది. సో చింగ్షీకి దీనంతటి గురించి ఐడియా ఉంది. తన మీద జరుగుతున్న ఆ ప్లాట్ గురించి తనకి క్లారిటీ వచ్చి ఆ పోర్చుగీస్ షిప్స్ చైనా షిప్స్ని రీచ్ అవ్వడానికంటే ముందే వాటిని అటాక్ చేసి వాటిని కంప్లీట్గా నాశనం చేసేసి గవర్నమెంట్ షిప్స్లో జాయిన్ అవ్వకుండా చేయాలన్న ఒక ప్లాన్లో ఆమె 2 సార్లు ఆ షిప్పుల మీద అటాక్ చేసింది.
మొదటిసారి చింగ్షీకి 30 షిప్పులు నీటిలో మునిగిపోయాయి అండ్ డజన్స్ ఆఫ్ షిప్స్ అయితే డ్యామేజ్ అయిపోయాయి. సో వేరే ఆప్షన్ లేక వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ రెండోసారి వెళ్ళింది, రెండోసారి కూడా చాలా భారీ స్థాయిలోనే షిప్పులు మునిగిపోయాయి, మళ్ళీ షిప్స్ అయితే డ్యామేజ్ అయ్యాయి. సో వేరే ఆప్షన్ లేక మళ్ళీ వెనక్కి వెళ్ళింది. పోర్చుగీస్ వాళ్ళకైతే మాత్రం ఒక్క షిప్ కూడా కోల్పోలేదు. అయితే వాళ్ళు ఇంత యుద్ధం చేసి చైనీస్ పోర్టుకి వెళితే అక్కడ చైనీస్ గవర్నమెంట్ పంపిస్తామన్న షిప్పులు అయితే ఒకటి కూడా కనబడలేదు. సో వాళ్ళకి ఏమి అర్థం కాక ఇంకా చేసేదేమీ లేక వెనక్కి అయితే తిరిగి వెళ్ళిపోయారు. చైనీస్ సపోర్ట్ లేదు కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు మళ్ళీ మకావుకి అయితే వెళ్ళిపోయారు ఇంకా. అయితే ఆ టైంలో పోర్చుగీస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పెద్ద యుద్ధం చెయ్యాలి అని అయితే చింగ్షీ డిసైడ్ అయింది. సో అందుకనే తన ఫ్లీట్ మొత్తాన్ని కూడా మకావుకి అయితే పంపించింది. అండ్ యూరోపియన్స్తో బ్యాటిల్ చేయాలంటే అంత ఈజీ కాదని ఆమె కూడా తెలుసు. బట్ అయినా కూడా యుద్ధం చెయ్యాలి, ఇదే ఆఖరి యుద్ధం, ఇందులో గెలవకపోతే ఇంకా నాకు వేరే దారి ఏమి ఉండదు, లొంగిపోవడమో లేదంటే చనిపోవడమో తప్ప అని ఆవిడకి అర్థమైంది. సో అందుకనే ఆవిడ యుద్ధం చెయ్యాలి అని అయితే డిసైడ్ అయింది. సో తన షిప్పులన్నింటినీ కూడా ఆ పోర్చుగీస్ షిప్పుల మీదకైతే పంపించింది. తన ఆలోచన ఏంటంటే ఈ పోర్చుగీస్ షిప్పుల్ని కనుక నాశనం చేయగలిగినట్టయితే చైనీస్ గవర్నమెంట్ పోర్చుగీస్తో డీల్ని వెనక్కి తీసుకుంటుంది కదా. ఓకే, వాళ్ళనే నాశనం చేశారంటే ఇంకా మనదేముందలే అని చెప్పి ఆగిపోతారు కదా. సో అందుకని తను అలా చేయాలనుకుంది. సో ఆ డిసెంబర్ నెలలో తను చాలా అంటే చాలా సార్లు పోరాటం అయితే చేసింది వాళ్ళకి వ్యతిరేకంగా. ప్రతిసారి కూడా ఓటమినే చవి చూసింది. అండ్ ఫైనల్గా లేట్ జనవరి 1810 చింగ్షీ తన యొక్క రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ని కంప్లీట్గా పోర్చుగీస్ షిప్పులకి వ్యతిరేకంగా అగైనిస్ట్గా వెళ్ళమని చెప్పింది. 6 షిప్పులు మాత్రమే ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర 300 షిప్పులు ఉన్నాయి, 1500 గన్స్ ఉన్నాయి, 22,000 మంది మనుషులు ఉన్నారు. సో రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ అనేది చాలా అంటే చాలా పెద్దగా కనబడుతూ ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న వార్ ఫోర్స్ వీళ్ళ దగ్గర లేకపోవడం. సో అది చింగ్షీకి ఒక అబ్సల్యూట్ డిజాస్టర్గా మారిపోయింది. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఈ పైరేట్స్ ఆ షిప్పుల్ని కొంతవరకు కూడా నాశనం చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళేమో ఈ షిప్పుల్ని చాలా అంటే చాలా ఈజీగా నాశనం చేసేస్తున్నారు. సో అలాగ ఒకదాని తర్వాత ఒకటి నీటి లోపల అన్నీ మునిగిపోతూ ఉన్నాయి. అలా ఎన్నో గంటల పాటు యుద్ధం అయితే కొనసాగింది. అయితే ఆ టైంలో పోర్చుగీస్ కమాండర్ అయిన జోస్ పింటో ఆల్కోఫొరాడో అనే ఒక పర్సన్ ఒక విషయాన్ని నోటీస్ చేశాడు. అదేంటి అంటే అక్కడ ఉన్న బోట్లన్నిటికీ కూడా తెరచాపలు ఉన్నాయి. అంటే ఆ రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్ మొత్తానికి కూడా తెరచాపలు ఉన్నాయి. అండ్ ఆ తెరచాపలు అన్నీ కూడా కంప్లీట్గా స్క్రాప్ ద్వారా తయారు చేయబడినవే. సో అవన్నీ కూడా ఒక ఫ్లోటింగ్ పగోడా లాంటివి అనమాట. సో వాటికి చిన్న మంట తగిలినా కూడా ఇమీడియట్గా కాలిపోయే అవకాశం ఉంటుంది. సో మనము పడవ మీద గనక బాంబు వేసినట్టయితే అది పడవ మీద పడవచ్చు, లేదంటే పక్కకి వెళ్ళిపోవచ్చు. అదే తెరచాప మీదకి టార్గెట్ చేసినట్టయితే ఖచ్చితంగా తగులుతుంది అండ్ మంట అంటుకుంటుంది అండ్ ఆ షిప్ అంతా కూడా కాలిపోతుంది. సో దీన్ని గమనించి ఆ తెరచాపల మీద కాల్చమని చెప్పాడు. సో వాళ్ళందరూ కూడా కాన్స్టెంట్గా వాటి మీద కాలుస్తున్నారు. ఆ షిప్పులన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క మెయిన్ ఫ్లాగ్ షిప్ ఏదైతే ఉందో అది కూడా మునిగిపోయింది. ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేక ఆ పైరేట్ ఫ్లీట్ మొత్తం అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న హియాంగ్ శాన్ రివర్ యొక్క అప్ స్ట్రీమ్ దగ్గర దాక్కున్నారు. ఎందుకంటే అక్కడికైతే పెద్ద పెద్ద పోర్చుగీస్ షిప్స్ రాలేవు, ఎందుకంటే అక్కడ రాక్స్ అన్ని కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఈ పోర్చుగీస్ షిప్స్కి డ్రాఫ్ట్స్ చాలా పెద్దగా లోతుగా ఉంటాయి, అవి అక్కడికి ఎంటర్ అవ్వలేవు అనమాట. చిన్న చిన్న బోట్స్ మాత్రమే వెళ్ళగలవు. సో చేజ్ చేయలేక పోర్చుగీస్ వాళ్ళు ఆపేశారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ రివర్ యొక్క ఎగ్జిట్ ప్రాంతాన్ని కంప్లీట్గా బ్లాక్ చేశారు. అలా బ్లాక్ చేయడం వల్ల అటు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇటే రావాలి. అండ్ వాళ్ళు రావాలి అంటే వీళ్ళని దాటుకొని వెళ్ళాలి కదా. సో వేరే ఆప్షన్ లేక 2 వారాల తర్వాత చింగ్షీ అండ్ తన యొక్క హస్బెండ్ చాంగ్పో వీళ్ళిద్దరూ కూడా ఫైనల్గా పోర్చుగీస్ వాళ్ళకైతే సరెండర్ అయిపోయారు. అయితే ఇక్కడ కూడా చింగ్షీ ఏం చేసిందంటే తనకే టాప్ పొజిషన్ ఉండేలా చూసుకుంది. అంటే చైనీస్ గవర్నమెంట్తో ఒక డీల్ మాట్లాడుకుందనమాట. ఏమనంటే వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే సంపాదించుకున్నారో అదంతా కూడా వాళ్ళతోనే ఉండాలి. అలాగే చింగ్షీ కావచ్చు, లేదంటే చాంగ్పో కావచ్చు, లేదంటే ఆమె యొక్క పైరేట్ ఫ్లీట్ కావచ్చు, ఏవైతే నేరాలు చేసిందో వాటన్నిటిని కూడా క్షమించేసేయాల్సి ఉంటుంది. బదులుగా వీళ్ళు ఏం చేస్తారు అంటే చుంగ్పోని ఒకవేళ లెఫ్టినెంట్గా కనుక మార్చినట్టయితే ఆ ప్రాంతంలో జరిగే మిగతా పైరేట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటే వాటన్నిటి గురించి కూడా చొంగ్పోకి కంప్లీట్గా ఐడియా ఉంది. కాబట్టి వాటన్నిటిని చొంగ్పో నాశనం చేస్తాడు. ఇక మీదట ఆ ప్రాంతంలో ఎలాంటి పైరేట్ యాక్టివిటీస్ కూడా జరగకుండా చూసుకుంటాడు అని డీల్ మాట్లాడుకుంది. సో అలాగా గవర్నమెంట్ కూడా ఓకే చేసింది. ఏముంది, ఈవిడ గోల పోతుంది, మిగతా వాళ్ళ గోల కూడా పోతుంది కదా అని. సో అలాగే చింగ్షీ ప్రశాంతంగా తన యొక్క హోమ్ టౌన్ అయిన గ్యాంగ్జావ్లో ప్రశాంతంగా రిటైర్ అయిపోయింది. సో అలాగా ఒకప్పుడు వేశ్యగా మొదలుపెట్టింది, తర్వాత పైరేట్ క్వీన్గా మారింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చైనీస్ హిస్టరీనే చాలా వరకు మార్చింది.
ఇన్ఫ్యాక్ట్ ఎన్నో శతాబ్దాల పాటు చైనీస్ ఫోల్క్లోర్లో తన యొక్క పేరు సువర్ణాక్షరాలతో కాకపోయినా అట్లీస్ట్ మామూలు అక్షరాలతో అయినా సరే రాసేటట్టుగా చేసుకుంది. సో ఒక వేశ్య నుంచి ఆ స్థాయి వరకు వెళ్ళడం అనేది నిజంగా చాలా అంటే చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకనొక టైంలో చైనీస్ గవర్నమెంట్కి చెమటలు పట్టించింది. డజన్స్ ఆఫ్ విలేజెస్ అండ్ పోర్ట్స్ నుంచి ట్యాక్సెస్ చాలా పెద్ద సంఖ్యలో కలెక్ట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్పేది ఏంటి అంటే ఒకనొక టైంలో ఆమె ఈవెన్ గవర్నమెంట్ని కూడా కంప్లీట్గా పడగొట్టాలనుకుందంట. అంటే ఓడిపోకపోయి ఉంటే, విజయం గనక సాధించుంటే ఈ పోర్చుగీస్ యుద్ధంలో గనక ఆమె చాలా పెద్ద స్థాయిలో డబ్బుల్ని కలెక్ట్ చేసి మొత్తం అందరి నుంచి కూడా కంప్లీట్గా గవర్నమెంట్నే కిందకి దించేసి చాంగ్పోనే చైనా యొక్క ప్రెసిడెంట్గా కూడా మార్చాలనుకుంది. అంటే అప్పుడు మొత్తం కంట్రోల్ అంతా కూడా తన కిందే ఉంటుంది కదా. సో ఆ లెవెల్లో ప్లాన్స్ వేసుకుందామే, ఏకంగా గవర్నమెంట్ని పడగొట్టేసి తననే గవర్నమెంట్గా మార్చుకోవాలనుకుంది. బట్ అది కుదరలేదు. బట్ ఫైనల్గా ఓడిపోయిన శత్రువులకి గవర్నమెంట్కి దొరికిపోయినా కూడా ఆమె ఫైనల్గా తన మాటే చెల్లుబాటు అయ్యేలా చేసుకుంది. తను సంపాదించిందంతా తనకే ఉండేలా చేసుకుంది. ఇది ఇంకా గొప్ప విషయం కదా. సో అందువల్ల ఏంటంటే ఇప్పటికీ చాలామంది ఆ ప్రాంతంలో ఈమెను గొప్ప వ్యక్తిగానే చూస్తారు. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటున్నాను, ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు అక్కడ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.